ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేయాలో ముందు మీరు చెప్పండి. మీరేం చెయ్యాలంటే అర్థమైందా? ఆ విధంగా చేయడం వల్ల అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఇక మీరు బయలుదేరండి. వస్తాం మాతాజీ. పదండి. నీ ఉద్దేశం నేను వారికి చెప్పానమ్మా. వేదవతి, నువ్వు గతంలో ఎందరికో మేలు చేసి ఉండొచ్చుగాని ఆ నిహారికతో చేతులు కలిపి తన మాటలు విని ఎప్పటికప్పుడు అవనికి అన్యాయం చేస్తున్నావు. నువ్వు చేసినటువంటి తప్పులకు నీకు శిక్ష పడక తప్పదు. మానసిక క్షోభను నువ్వు అనుభవించక తప్పదు. నేను చూస్తానుండండి. మీ ఇల్లు అటువైపు ఉంది, పొరపాటున ఇటువైపు వచ్చినట్టున్నారు. పొరపాటున రాలేదమ్మా. వేద మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చింది. నా చెల్లెలతో గొడవ పడటానికి ఏదైనా కొత్త కారణం వెతుక్కొని వచ్చిందా? అవనితో ఎందుకు? నేను రెడీగా ఉన్నాను. నాతో యుద్ధానికి సిద్ధం కమ్మని మీ ఆవిడ గారికి చెప్పండి. ప్రసాద్ గారు. అక్క, మన రెండు కుటుంబాల మధ్య ఎన్ని గొడవలున్నా మనం మన సంస్కారాన్ని మర్చిపోకూడదు. అత్తయ్య వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు. మీరు దాన్ని నిలువున ముంచేసినా కాల్చేసినా దానికి మాత్రం మీ మీదున్న అభిమానం మాత్రం చావదు. అదే అవని బలహీనత. లోపలికి రండి. నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? చెప్పండి అత్తయ్య. ఎల్లుండి జరగబోయే శ్రీకర్ మాయాల నిశ్చితార్థానికి ఎటువంటి ఆటంకం రాకుండా ఉండడానికి మా వంతు ప్రయత్నంగా ఆశ్రమానికి వెళ్లి మాతాశ్రీని కలవడం జరిగింది. ఆమె మా మేలు కోరుతూ ఏం చెప్పిందంటే, నిశ్చితార్థానికి ఎటువంటి ఆటంకం జరగకూడదంటే కార్యక్రమం జరుగుతున్న సమయంలో మీ ఎదురుగుండా మీ కులదైవమైన అన్నపూర్ణాదేవి ఉండాలి. ఆమె సమక్షంలో నిశ్చితార్థం జరిపించుకోవడం వల్ల మీకు అమ్మవారి కాపుదల ఉంటుంది. మరి మా దగ్గర అమ్మవారు లేరు కదా మాతాజీ. తెలుసు వేదవతి గారు. మీరవనికి ఏదో విధంగా నచ్చచెప్పుకుని నిశ్చితార్థం ముహూర్తంలో మీ కులదయం ఉండేలా చూసుకోండి. మీకంతా మంచే జరుగుతుంది. జాతరల నాడు, ఏరువాక లాంటి పండగల నాడు మీరు మీ ఊరికి అమ్మవారిని తీసుకెళ్లడం వల్లే కదా అక్కడ బ్రహ్మాండంగా పండగలు విజయవంతమయ్యాయి. ఆ విధంగానే ఇప్పుడు కూడా జరుగుతుంది. కాని ఇప్పుడు నేను వెళ్ళి అడగడం అవసరం వచ్చినప్పుడు తప్పదు కదా వేదవతి గారు. అప్పుడే అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఒకప్పుడు ఎంతో నిస్వార్థంగా ఉండేదానివి. ఆ రోజుల్లో నీకున్న ఏకైక స్వార్థం నీలాంటి జాతకం గల కోడల్ని ఇంటికి తీసుకురావాలనుకోవడం. కానీ ఇప్పుడు ప్రతి విషయంలోనూ నీలో స్వార్థం, ఆహం ఆవహించేశాయి. నా చెల్లితో అవసరం ఉన్నప్పుడు మాత్రం గడ్డాలు పట్టుకుని బ్రతిమాలుతావు, పని చేయిస్తావు. అవసరం తీరిపోయిన తర్వాత నోటికొచ్చినట్టు మాట్లాడతావు.
అసలు నువ్వు ఎంతలా మారిపోయావో అర్థం కావడం లేదా నీకు? నీకు నువ్వు గుర్తుకు రావడం లేదా? నీ అంతరాత్మను నువ్వు ప్రశ్నించుకోవడం లేదా? అక్క నువ్వాగు. మన ఇంటికి అవసరం ఉండి వచ్చారు కాబట్టి నట్టింట్లో నిలబెట్టి నిలతీయడం పద్ధతి కాదు. మేడం, మీరు మీ మంచితనంతో తొందరపడి మాట ఇచ్చేకండి. జరగబోయేది లోక కళ్యాణం అయితే అమ్మవారిని మీరు పంపించడంలో అర్థం ఉంది. కానీ అక్కడ జరగబోయేది శ్రీకర్ సార్ మాయ మెడల కళ్యాణం. అది గుర్తుంచుకోండి. నువ్వుండమ్మా. దయచేసి కాసేపు మీరిద్దరూ ఏమి మాట్లాడకండి. అత్తయ్య, విగ్రహాన్ని మీరు తీసుకుని వెళ్ళడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. తీసుకువెళ్ళండి. మేము తీసుకువెళ్ళలేకపోతున్నాం కదా, అందుకే గుడి వరకు నువ్వే తీసుకుని రావాలి. సరే, మీరు చెప్పినట్టు నేను చేస్తాను. మీరు కూడా నేను చెప్పినట్టు చేయాలి. ఏం చేయమంటావ్? చెప్తాను, వినండి. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. నా కండిషన్కి మీరు ఒప్పుకుంటే మీ కండిషన్కి నేను ఒప్పుకుంటాను. మీ కుటుంబ సభ్యులతో చర్చించి ఏదో ఒక కబురు పంపించండి. అలాంటి కండిషన్ పెట్టిందేంటండి? నీ అవసరాన్ని బట్టి నువ్వు అవకాశం తీసుకున్నావు. తన ఆవేదన బట్టి తన అవకాశం తీసుకుంది. అత్తా కోడళ్ళ మధ్య రగిలిన చిచ్చు రావణ కష్టం అయిపోయింది. ఎప్పటికీ ఆరుతుందో ఏమో. సరే పద. నీ కండిషన్ కి శ్రీకర్ ఎందుకు ఒప్పుకుంటాడనుకుంటున్నావు? ఒప్పుకుంటే అమ్మవారు ఇంటి నుంచి బయటికి వెళ్తుంది, లేదంటే ఇంట్లోనే ఉంటుంది. మేడం, నేను మాతాశ్రీ దగ్గరికి వెళ్ళి అడుగొస్తానుండండి. ఎందుకమ్మా? ఇంతకు ముందు ఒకసారి మాతాశ్రీ దగ్గరికి వెళ్ళి పెళ్లి విషయంలో ఎందుకలా చెప్పారని అడిగాను. నాకు తెలియకుండా నేను అలా చెప్పేశాను అంది. అప్పుడు పొరపాటున జరిగిందంది. ఇప్పుడు మళ్ళీ అదే పొరపాటు ఎలా చేస్తుంది? తేల్చుకుని వస్తాను, నిలదీసొస్తాను. వద్దమ్మా. విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని చెప్పిందంటే అందులో మనకి మేలు జరగబోయే అంతరార్థం ఏదో దాగుందని అర్థం. చూద్దాం ఏం జరుగుతుందో.